torque. So now coming to the damping torque, these are three types of torques: air friction damping torque, fluid friction damping torque, eddy current damping torque. So before that, what do you mean by damping torque? So coming to Telugu, సో అసలు డాంపింగ్ టార్క్ అవసరం ఏంటి, డాంపింగ్ టార్క్ ఎందుకు రావాలి, ఎందుకు కావాలి, దీని యూజ్ ఏంటి అన్నది ఒకసారి ప్రీవియస్ క్లాస్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డాంపింగ్ టార్క్ రిక్వైర్మెంట్ ఏంటి? డిఫ్లెక్టింగ్ టార్క్, వీ నీడ్ టు మూవ్ ద పాయింటర్ ఫ్రమ్ 0 టు యాక్చువల్ వాల్యూ. సో 0 నుంచి యాక్చువల్ వాల్యూకి మూవ్ చేయాలి కాబట్టి డిఫ్లెక్టింగ్ టార్క్ కావాలి. నెక్స్ట్ కమింగ్ టు ద కంట్రోలింగ్ టార్క్. కంట్రోలింగ్ టార్క్ మీన్స్ ఈ ఫోర్స్ వల్ల మూవ్ అవుతున్న పాయింటర్ యాక్చువల్ వాల్యూది రాకుండా ముందుకు మూవ్ అయిపోతుంది కాబట్టి దాన్ని అగైన్ యాక్చువల్ పొజిషన్ తీసుకురావడం కోసం మనకి కంట్రోలింగ్ పార్ట్ కావాలి. సో దట్ మెకానిజం ఇస్ కాల్డ్ స్ప్రింగ్ మెకానిజం అండ్ గ్రావిటీ మెకానిజం. దీస్ ఆర్ టూ టైప్స్. సో అండర్ స్ప్రింగ్ కంట్రోల్ టెక్నిక్, అండర్ స్ప్రింగ్ కంట్రోల్ టార్క్, సో వీఆర్ యూజింగ్ springs, two springs upside and downside. So these are used to control the movement of the pointer. ఈ పాయింటర్ 0 నుంచి అక్కడికి మూవ్ అవడానికి సో ఆ ఫోర్స్ ఆల్రెడీ లాస్ట్లో చెప్పాను, సమ్ ఫోర్స్తో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మూవ్ చేస్తే అది స్టడీ స్టేట్ రావాలంటే టేక్ సమ్ టైం. బట్ అన్ఫార్చునేట్లీ దీని యాక్చువల్ వాల్యూని ఇది మూవ్ అయ్యి దాటి వెళ్ళిపోతుంది కాబట్టి దాని యాక్చువల్ పొజిషన్ తీసుకురావడం కోసం మరి అగైన్ కంట్రోల్ టార్క్ని యూజ్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ టూ టైప్స్, స్ప్రింగ్ కంట్రోల్, గ్రావిటీ కంట్రోల్. బట్ సమ్ కేసెస్ పాయింటర్ అనేది మీకు యాక్చువల్ వాల్యూ దగ్గర వెయిట్ చేయకుండా సో అటువైపు ±5% ఎర్రర్స్, ఆ +5% అటు ఇటు మూవ్ అవుతుంటుంది. దీస్ ఆర్ కాల్డ్ ఆసిలేషన్స్. పాయింట్ యాక్చువల్ వాల్యూ దగ్గర వెయిట్ చేయకుండా అటు ఇటు మూవ్ అవుతుందంటే దిస్ ఈజ్ మీన్ ఆసిలేషన్స్. సో ఇలా మూవ్ అవుతున్నప్పుడు మనకి ఎగ్జాక్ట్ వాల్యూ కావాలంటే మనం తీసుకోలేం, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో చాలామంది ఏం చేస్తారంటే ఆసిలేషన్స్ వచ్చినప్పుడు మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూకి యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఆ యావరేజ్ని యాక్చువల్ వాల్యూ కింద కన్సిడర్ చేస్తారు. బట్ ఇఫ్ యూ వాంట్ యాక్చువల్ వాల్యూ, ఎగ్జాక్ట్ వాల్యూ, సో ఎగ్జాక్ట్ వాల్యూ రావాలంటే మనం కన్ఫర్మ్గా డాంపింగ్ టార్క్ యూజ్ చేసుకుంటే పాయింటర్ అనేది ఆ ఆసిలేషన్స్ లేకుండా స్టడీ స్టేట్గా పాయింట్ దగ్గర వెయిట్ చేస్తుంది. సో ఈ పర్పస్కి మనం డాంపింగ్ టార్క్ని యూజ్ చేస్తుంది. ఈ డాంపింగ్ టార్క్లో మనకి 3 మెథడ్స్ ఉన్నాయి: ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డాంపింగ్, ఎడ్డీ కరెంట్ డాంపింగ్. ఈ 3 మెథడ్స్ కూడా ఈ ఆసిలేషన్స్ని మనం రెడ్యూస్ చేయడం గురించే, ఈ స్మాల్ ఆసిలేషన్స్ని కంట్రోల్ చేయడం కోసం మనం 3 మెథడ్స్ యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఈ 3 మెథడ్స్ కూడా ఏవో డిఫరెంట్ మెథడ్స్ కాదు. ఈ 3 మెథడ్స్ కూడా జస్ట్ టు కంట్రోల్ ద ఆసిలేషన్స్, ఈ స్మాల్ ఆసిలేషన్స్ని కంట్రోల్ చేయడం కోసం యూజ్ చేసేది డాంపింగ్ టార్క్. సో దీనిలో ఫస్ట్ పాయింట్ ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ టార్క్. ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ టార్క్ మీకు ముందే చెప్పాను. డాంపింగ్ టార్క్ అంటే ఏంటి? టు కంట్రోల్ ద ఆసిలేషన్స్, స్మాల్ ఆసిలేషన్స్. దిస్ ఈస్ జస్ట్ నెగ్లిజిబుల్ ఆసిలేషన్స్. ఈ ఆసిలేషన్స్ కంట్రోల్ చేయడానికి మనం 3 మెథడ్స్ యూజ్ చేస్తాం. దోస్ ఆర్ ఎయిర్ ఫ్రిక్షన్, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్, ఎడ్డీ కరెంట్. ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ టార్క్లో ఎలా మెకానిజం వర్క్ అవుతుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ టాప్ వ్యూ. దిస్ ఈజ్ టాప్ వ్యూ. టాప్ వ్యూ నుంచి మీరు చూస్తే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిస్టన్ ఛాంబర్, ఎయిర్ ఛాంబర్ మీకు కనిపించదు, లోపల మిషన్ లోపల ఉంటుంది. సో మీరు ఒక మీటర్ని, ఇన్స్ట్రుమెంట్ని ఏదైనా చూస్తే మీకు ఈ పాయింటర్ అండ్ స్కేల్ మాత్రమే కనిపిస్తాయి, రిమైనింగ్ అన్ని పార్ట్స్ కూడా మీకు కనిపించవు ప్రాక్టికల్గా. సో నౌ ఓకే సరిగ్గా చూడండి, ఇక్కడ కన్స్ట్రక్షన్ డయాగ్రామ్లో కంప్లీట్ డ్రా చేయలేదు, ఓన్లీ డాంపింగ్ టార్క్ అన్నాడు కాబట్టి ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ టార్క్ సంబంధించిన పార్ట్స్ మాత్రమే డ్రా చేశాడు. సో యాక్చువల్గా ఇక్కడ ఒక పోల్, ఇక్కడ ఒక పోల్, నార్త్ పోల్, సౌత్ పోల్, 2 పోల్స్ ఉంటాయి. సెంటర్లో కాయిల్ కూడా ఉంటుంది, కాయిల్ని కూడా ఇక్కడ డ్రా చేయలేదు. సో ఇవన్నీ కూడా ఇక్కడికి ఇండికేట్ చేయకూడదు కాబట్టి మనం ఇండికేట్ చేయలేదు, ఓన్లీ డాంపింగ్ టార్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. సో ఈ డాంపింగ్ టార్క్ ఆసిలేషన్ ఎలా కంట్రోల్ చేయడం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ డయాగ్రామ్ సరిపోతుంది. ఓకే, సో నౌ కమింగ్ టు ద ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ టార్క్. దిస్ ఈజ్ పాయింటర్, దిస్ ఈజ్ స్కేల్, దిస్ ఈజ్ ఎయిర్ ఛాంబర్, దిస్ ఈజ్ ఫిల్డ్ విత్ ద ఎయిర్. దిస్ ఈజ్ కాల్డ్ పిస్టన్, మూవబుల్ పిస్టన్. ఇది వెరీ వెరీ ఈజీ అండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బెలూన్ ఎయిర్ పంప్. మీరు బెలూన్ ఎయిర్ పంప్స్ చూస్తే బర్త్డే పార్టీ ఫంక్షన్స్లో బెలూన్ పంప్ ఏం చేస్తాం మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఉన్న పిస్టన్ని ఫ్రంట్కి మూవ్ చేస్తాం. అందులో ఉన్న పిస్టన్ ఫ్రంట్కి మూవ్ చేసినప్పుడు ఈ గ్యాప్లో ఎయిర్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది బికాస్ ఆఫ్ ద ఎయిర్ హోల్స్. ఎయిర్ ఎప్పుడైతే ఫిల్ అయిందో ఈ పిస్టన్ అగైన్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ పుష్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఆల్సో. సో దాన్ని బ్యాక్ పుష్ చేయాలంటే ఇక్కడ ఎయిర్ అంతా కూడా కంప్రెస్ అయిపోయి మనకి అంత ఈజీగా పిస్టన్ అనేది బ్యాక్ మూవ్ అవ్వదు. సో మీరు ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నారో జస్ట్ ఊహించుకోండి.
సో దట్ సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చిన్న ఆసిలేషన్స్ అవుతుంది. సో ఆసిలేషన్స్ అవుతున్నప్పుడు ఇది ఈ ఫర్ ఎగ్జాంపుల్ మినిమం ఆర్ మ్యాక్సిమం పొజిషన్ మూవ్ అవుతున్నప్పుడు ఈ పిస్టన్ అనేది బ్యాక్వర్డ్ ఆర్ ఫార్వర్డ్ మూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఫార్వర్డ్ మూవ్ అయిందో ఇక్కడ ఎయిర్ అనేది ఫిల్ అయిపోతుంది. ఫార్వర్డ్కి ఎప్పుడైతే మూవ్ అయిందో ఎయిర్ ఫిల్ అయిపోతుంది ఇన్ ద ఎయిర్ ఛాంబర్. పిస్టన్ ఎప్పుడైతే ఫ్రంట్కి మూవ్ అయిందో బ్యాక్ మూవ్ అవ్వాలంటే అంత ఈజీ కాదు, బికాస్ ఆఫ్ ఎయిర్ ఫిల్డ్ ఇన్ ద ఛాంబర్. సో బ్యాక్ మూవ్ అవ్వడం ఈజీ కాదు కాబట్టి సో దీనికి ఎంతైతే టార్క్ ఉందో టార్క్ మనం ఎంతైతే ఫోర్స్ యూజ్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ బెలూన్ పంప్లో పిస్టన్ బ్యాక్కి పుష్ చేయాలంటే ఎంత ఫోర్స్ యూజ్ చేస్తాం అంత ఫోర్స్ యూజ్ చేస్తాం, లేదంటే ఇట్స్ అన్ ఆఫ్ జీరో. సేమ్ అలానే ఈ పిస్టన్ని ఎంతవరకు మూవ్ అవ్వాలో అంతవరకు బ్యాక్ మూవ్ అవుతుంది, లేదంటే అక్కడితో ఒక దగ్గర వాల్యూ ఆగిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ యాక్చువల్ వాల్యూ, ఎగ్జాక్ట్ వాల్యూ. సో వెన్ ద టార్క్ కంట్రోలింగ్ టార్క్ అండ్ deflecting torque, when the controlling torque and deflecting torque are equal, then the pointer becomes stable. ఎప్పుడైతే స్టేబుల్ అయిందో there are some oscillations. యాక్చువల్గా స్టేబుల్ అయిపోతుంది యాక్చువల్ వాల్యూకి, బట్ ఇన్ కేస్ సమ్ ఆసిలేషన్స్ దీస్ ఆర్ కంట్రోల్డ్ బై ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ టార్క్. సో ఐ థింక్ అర్థమైంది అనుకుంటాను. ఇన్ కేస్ అర్థం కాకపోతే ఎవరికైనా సరే సెకండ్ టైం చూడండి, స్టిల్ ఇంకా అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ మీ అట్ ఎనీ టైమ్. దిస్ ఈజ్ అబౌట్ ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ టార్క్. చెప్పాను కదండి దీని మెయిన్ ఫంక్షన్ ఏంటి, టు కంట్రోల్ ద ఆసిలేషన్స్ వీఆర్ యూజింగ్ దిస్ పార్ట్ ఎయిర్ ఛాంబర్ విత్ పిస్టన్. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ వన్, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డాంపింగ్ టార్క్. మైండ్లో ఒకటి పెట్టుకోండి, డాంపింగ్ టార్క్ అంటే ఆసిలేషన్స్ కంట్రోల్ చేయడానికి. సో దిస్ ఈజ్ సైడ్ వ్యూ, this is not a top view, side view. This is top view of the disc. So it will explain. Wait 1 minute. So this is center lo oka kanipistundi, this is called spindle. ఇన్స్ట్రుమెంట్ స్పిండిల్ మనకు ఒక బేస్మెంట్ స్పిండిల్ కనిపిస్తుంది కదండి ఫస్ట్ నుంచి కూడా. ఈ స్పిండిల్కే మనం పాయింటర్ యూజ్ చేస్తాం, సెంటర్లో కంట్రోలింగ్ టార్క్ స్ప్రింగ్ అయినా గ్రావిటీ అయినా సెంటర్లో యూజ్ చేస్తాం. సో దీనికి అగైన్ డాంపింగ్ టార్క్ కూడా యూజ్ చేస్తున్నాం. ఈ డాంపింగ్ టార్క్ మనం ఎలా యూజ్ చేస్తున్నాం అంటే ఈ స్పిండిల్కి బిలో సైడ్ ఒక డిస్క్ టైప్ కనెక్ట్ చేసి ఈ డిస్క్ని సమ్ ఆయిల్లో ఫిల్ చేస్తాం. ఎప్పుడైతే ఈ ఆయిల్లో దీన్ని ప్లేస్ చేసామో, సో ఓకే నౌ కమింగ్ టు ద పాయింటర్. ఈ పాయింటర్ ఏమవుతుంది మనకి ఆసిలేషన్స్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఆసిలేషన్స్ వస్తుంది ఇక్కడ పాయింటర్. యాక్చువల్గా పాయింటర్ ఇండికేట్ చేయలేదు. సో ఈ పాయింటర్ ఎప్పుడైతే ఇలా ఆసిలేట్ అవుతుందో ఈ స్పిండిల్ అనేది క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్, చూడండి ఇక్కడ రొటేషన్ చూపించాడు. ఈ రొటేషన్స్ అనేవి ఏదో ఒక సైడ్ రొటేషన్స్ బ్యాక్వర్డ్ ఆర్ ఫ్రంట్ వైడ్ అలా ఆసిలేషన్స్ అవుతూ ఉంటుంది. సో ఈ ఆసిలేషన్స్ అనేవి కంట్రోల్ అవ్వాలంటే కన్ఫర్మ్గా ఈ స్పిండిల్ మీరు గట్టిగా హోల్డ్ చేయాలి. సో మనం హోల్డ్ చేయలేము కాబట్టి దానికి ఏం చేస్తాం, ఇక్కడ మెథడ్ లిక్విడ్ యూజ్ చేసి లిక్విడ్లో డిస్క్ని ప్లేస్ చేస్తాం. ఈ లిక్విడ్లో డిస్క్ స్మూత్ డిస్క్ అయితే ఇట్ విల్ రొటేట్ ఈజీలీ ఇన్ ద ఆయిల్ ఆర్ వాటర్ ఎనీథింగ్. ఎనీ లిక్విడ్లో స్మూత్ డిస్క్ అయితే సింపుల్గా తిరిగేస్తుందండి. బట్ ఇక్కడ స్మూత్ తిరగకుండా ఆయిల్కి ఇక్కడ చూడండి 1 2 3 4 పార్ట్స్ కింద 2 వెయిన్స్ని యూజ్ చేస్తాం. దీన్ని నేమ్ వెయిన్స్ అండి. వెయిన్స్ అంటే ఏం లేదు, సమ్ థిక్నెస్, స్మాల్ థిక్నెస్తో చిన్న అడ్డంగా ఆయిల్ అనేది ఈ బ్లాక్లో ఉన్న ఆయిల్ ఈ నెక్స్ట్ బ్లాక్కి జంప్ అవ్వడానికి ఈజీగా పాస్ అవ్వకుండా చిన్న అడ్డంగా పెట్టిన చిన్న థిక్నెస్ బేస్మెంటే ఈ వెయిన్ అండి. సో ఇన్ కేస్ ఈ డిస్క్ అనేది క్లాక్ వైజ్ రొటేట్ అయితే ఇక్కడున్న ఆయిల్ ఇక్కడికి మూవ్ అవ్వాలి, ఇక్కడున్న ఆయిల్ ఇక్కడికి మూవ్ అవ్వాలి, ఇక్కడున్న ఆయిల్ ఇక్కడ మూవ్ అవ్వాలి. ఎందుకంటే డిస్క్ తిరుగుతుందంటే ఆయిల్ అనేది జంప్ అవుతుంది కానీ డిస్క్ తిరగదు. సో మీరు గట్టిగా ఫోర్స్ యూజ్ చేసుకొని తిప్పితేనే కానీ ఈ ఆయిల్ అనేది ఇక్కడికి జంప్ అయ్యి మీకు డిస్క్ అనేది మూవ్ అవ్వదు. సో అంత ఈజీగా తిరగదు కాబట్టి దీనిలో ఇక్కడ ఈ రొటేషన్ని, ఈ ఆసిలేషన్స్ ఉన్న రొటేషన్స్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఇన్ కేస్ ఈ వెయిన్స్ లేకపోతే మాత్రం స్మూత్గా తిరిగేస్తుంది. సో అక్కడ ఉన్న టార్క్ సరిపోతుంది. సో వీ కెనాట్ కంట్రోల్ దోస్ ఆసిలేషన్స్. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. ఇంకా ఈజీ చెప్పాలంటే ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్లో టార్క్లో ఎయిర్ ఉంటుంది, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డాంపింగ్లో ఫ్లూయిడ్ వచ్చేస్తాం టు కంట్రోల్ ద ఆసిలేషన్స్. దీస్ ఆర్ సిమిలర్ టు ఈచ్ అదర్. నౌ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, ఎడ్డీ కరెంట్ డాంపింగ్ టార్క్. ఎడ్డీ కరెంట్ డాంపింగ్ టార్క్ ఈజ్ సమ్ మోర్ ఈజీ బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. సో ఒకసారి జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వింటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈజీలీ. ఎడ్డీ కరెంట్ డాంపింగ్, ఎడ్డీ కరెంట్స్ అవన్నీ కూడా నేను చెప్తాను క్లియర్గా. ఈ సెంటర్లో కనిపిస్తున్న రాడ్ స్పిండిల్, ఫస్ట్ నేను చూస్తున్న స్పిండిల్. ఈ స్పిండిల్కి పైన ఒక స్ప్రింగ్, కింద ఒక స్ప్రింగ్ టు కంట్రోల్ ద సో ఇట్ ఈస్ ప్రొవైడ్ టు కంట్రోలింగ్ టార్క్, స్ప్రింగ్ కంట్రోలింగ్ టార్క్.
సో దిస్ ఈజ్ పాయింటర్, దిస్ ఈజ్ స్కేల్. సో ఈ సెంటర్లో ఉన్న స్పిండిల్కి మనం ఒక డిస్క్ కనెక్ట్ చేస్తాం. సో ఈ డిస్క్కి చూడండి నార్త్ పోల్ సౌత్ పోల్, దిస్ ఈజ్ నార్త్ పోల్ సౌత్ పోల్ టు ఒక మ్యాగ్నెట్ కనెక్ట్ చేస్తాం. ఒక సి టైప్ మ్యాగ్నెట్, దట్ ఈస్ కాల్డ్ డాంపింగ్ మ్యాగ్నెట్, సి టైప్ మ్యాగ్నెట్ ఆర్ సి మ్యాగ్నెట్. ఈ సి షేప్లో ఉన్న మ్యాగ్నెట్ నార్త్ పోల్ సౌత్ పోల్ పెట్టిన మ్యాగ్నెట్ని ఇక్కడ ఇలా ప్లేస్ చేస్తాం. సో నార్త్ పోల్ సౌత్ పోల్ అట్రాక్ట్స్ ఈచ్ అదర్. సో ఇలా మనకి ఫ్లక్స్ పాస్ అవుతుంది. దిస్ ఈజ్ ఏ డిస్క్, ఇట్ ఈస్ ఏ డిస్క్, రొటేటింగ్ డిస్క్. ఈ డిస్క్ అనేది షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఉంటుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ వర్కింగ్ ప్రిన్సిపల్ చెప్పాను. స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ అంటే మీనింగ్ ఏంటి, ఇంటర్నల్గా మనం సెకండరీ వైండింగ్ షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ అయ్యిందో సమ్వాట్ ప్రాసెస్ చెప్పాను, అదే మరి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెన్ ఏ రొటేటింగ్ కండక్టర్, దిస్ డిస్క్ హ్యాస్ ఏ కండక్టర్స్, ఇట్ ఈస్ ఏ కండక్టింగ్ మెటీరియల్. ఇది రొటేట్ అవుతుందని చెప్తాను. ఎలా రొటేట్ అవుతుంది, ఇక్కడ మీకు ఎప్పుడైతే పాయింటర్లో ఆసిలేషన్స్ వచ్చాయో, పాయింటర్లో ఆసిలేషన్స్ వచ్చాయంటే సెంటర్లో ఉన్న స్పిండిల్ పక్కగా ఆసిలేషన్స్ వస్తాయి. సెంటర్లో ఉన్న స్పిండిల్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుందంటే డిస్క్ కూడా దాంతోపాటు తిరుగుతుందని కదా మీనింగ్. డిస్క్ ఎప్పుడైతే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుందో ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ మూవింగ్ కండక్టర్. వెన్ ఏ మూవింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దిస్ ఈస్ ది నార్త్ టు సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దిస్ ఇస్ ఏ పెర్మనెంట్ మ్యాగ్నెట్. So when a moving conductor placed in a magnetic field, then an EMF will be induced across the conductor. ఈ డిస్క్ కండక్టర్, ఈ కండక్టర్ ఎప్పుడైతే కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తిరుగుతుందో ఈ కండక్టర్లోనే ఈఎంఎఫ్ వస్తుంది. మనకి కండక్టర్లో ఈఎంఎఫ్ వస్తుందంటే ఆ ఈఎంఎఫ్ని ఆ 2 టెర్మినల్స్ మనం బయటకు తీయాలి. బట్ అనుకోకుండా ఈ డిస్క్ షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఉంది, అంటే కంప్లీట్గా ఒక సర్క్యూట్ షేప్లో సర్క్యూట్ షేప్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏ షార్ట్ సర్క్యూటెడ్ పాత్. సో ఆ ఈఎంఎఫ్ అంటే మీనింగ్ ఏంటి, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. డ్యూ టు ద మోటివ్ ఫోర్స్, ఈ ఫోర్స్ వల్ల ఈ కండక్టర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఆ డిస్క్లో తిరగడానికి ట్రై చేస్తుంటాయి, సర్క్యులేట్ చేయడానికి ట్రై చేస్తుంటాయి. దీస్ ఆర్ కాల్డ్ సర్క్యులేటింగ్ కరెంట్స్. సర్క్యులేటింగ్ కరెంట్స్కి అనదర్ నేమే ఎడ్డీ కరెంట్స్. సో ఈ కరెంట్స్ ఎప్పుడైతే తిరుగుతున్నాయో, ఓకేనా. నౌ కమింగ్ టు ద జనరేటింగ్ ప్రిన్సిపల్. ఈ కరెంట్ ఇప్పటివరకు చెప్పింది ఏంటి, మోటరింగ్ ప్రిన్సిపల్. ఈ డిస్క్లో కరెంట్స్ తిరుగుతుంది అంతవరకు చెప్పాను. ఎలా తిరుగుతుందో కూడా ఫస్ట్ నుంచి చెప్పాను. పాయింటర్ మూవ్ అవుతుంది, స్పిండిల్ తిరుగుతుంది, స్పిండిల్తో అటాచ్ అయిన డిస్క్ తిరుగుతుంది. డిస్క్ తిరగడం వల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కాబట్టి డిస్క్ తిరగడం వల్ల డిస్క్లో ఈఎంఎఫ్ వస్తుంది. ఆ ఈఎంఎఫ్ రావడం వల్ల మనకు షార్ట్ సర్క్యూట్ చేస్తాం కాబట్టి దీనిలో కరెంట్స్ పాస్ అవుతున్నాయి, సర్క్యులేటింగ్ కరెంట్స్. సో ఈ కరెంట్స్ ఎప్పుడైతే పాస్ అవుతున్నాయో, నౌ కమింగ్ టు ద జనరేటింగ్ ప్రిన్సిపల్. వెన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్, అప్పుడు ఏమవుతుంది, ఇదంతా కూడా కండక్టర్ కరెంట్ క్యారీ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. వెన్ ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, when a current carrying conductor placed in a magnetic field, it will experiences a force. So it is not a generative principle, it is a motoring principle. Sorry. So first point em cheppanu generative principle, second point motoring principle cheppanu. So ee mechanical force act avutundi. So mechanical force eppudaithe act ayindo, so ee north pole south pole ki ee mechanical force rendu kuda oppose cheskoni manaki ee spindle ni stable ga unchestundi. Disk అనేది స్టేబుల్ అయిపోతుంది. డిస్క్ స్టేబుల్ అయిపోతే స్పిండిల్ స్టేబుల్ అవుతుంది. స్పిండిల్ స్టేబుల్ అయితే పాయింటర్ కూడా మూవ్ అవ్వకుండా ఆరిజిన్ పొజిషన్ ఉండిపోతుంది, 0 పొజిషన్లో. దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ఎడ్డీ కరెంట్ డాంపింగ్. చూసారా ఎంత డిఫికల్ట్గా ఉందో, ఎక్స్ప్లెయిన్ చేయడానికి డిఫికల్టీయే, బట్ ఒకసారి అర్థమైతే మాత్రం మీరు ఎక్సలెంట్గా రాయొచ్చు దీన్ని, ఓకేనా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ 3 డాంపింగ్స్. బట్ మోస్ట్లీ యూజ్డ్ డాంపింగ్ టార్క్ ఈజ్ ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ టార్క్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎడ్డీ కరెంట్ డాంపింగ్ టార్క్. ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అనేది వెరీ రేర్లీ యూజ్డ్ బికాస్ దేర్ ఈజ్ అన్ ఆయిల్. సో దీని పోర్టబిలిటీ ఎక్కడ పడితే అక్కడ మూవ్ చేయాలంటే అంత ఈజీ కాదు, ఆయిల్ అనేది మనకి ఇబ్బంది ఇప్పుడు కూడా. సో దీస్ ఆర్ ద టార్క్స్, ఓకే. ఫస్ట్ మీకు ఆల్రెడీ డిఫ్లెక్టింగ్ టార్క్ ఎక్స్ప్లెయిన్ చేశాను, స్ప్రింగ్ కంట్రోల్ టార్క్, గ్రావిటీ కంట్రోల్ టార్క్ అనేవి లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ అయి చేశాను. ప్రజెంట్ డాంపింగ్ టార్క్స్ 3 టార్క్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ టార్క్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద టార్క్స్. 7 మార్క్స్ వచ్చి మీకు 4 మార్క్స్ అవ్వచ్చు.